ఇక నిజామాబాద్ లో పసుపు బోర్డు ఇవాళ ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా దాన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే కేంద్రం మాట ఇచ్చిన మేరకు పసుపు బోర్డు ఏర్పాటుకు ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో నిజామాబాద్ జిల్లా వాసుల చిరకాల వాంఛ ఎట్టకేలకు సహకారం కాబోతోంది. అలాగే జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డిని నియమించింది. ఆయన 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగబోతున్నారు. పసుపు బోర్డు కోసం నిజామాబాద్ జిల్లా రైతులు ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్ లో ఇందూరులో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వస్తే నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రకటించింది. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా అక్టోబర్ 1న మహబూబ్ నగర్ లో జరిగిన సభలో ప్రధాని మోదీ పసుపు బోర్డు ఇస్తామని హామీ ఇచ్చారు. అదే ఏడాది అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే విషయం ఇంకా పేర్కొనలేదు. ఎట్టకేలకు నిజామాబాద్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లుగా కేంద్రం ఉత్తర్వులను జారీ చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. జమీమా దశాబ్దాల కళ నెరవేరిందని చెప్పేసి రైతులు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ఈ రోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే గత లోక్సభ ఎన్నికల్లో ఇటు నిజామాబాద్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అరవింద్ ఇదే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. బాండ్ కూడా ఇచ్చినట్టు పరిస్థితి. ఒకవేళ తీసుకురాకపోతే 5 రోజుల్లో రాజీనామా చేస్తారని చెప్పేసి బాండ్ కూడా ప్రజలకు ఇచ్చిన పరిస్థితి. అయితే గత లోక్సభ ఎన్నికల్లో మాత్రము అప్పుడు 178 మంది రైతులు కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి 2019లో. అదేవిధంగా అప్పుడు కూడా పసుపు బోర్డుకు సంబంధించి అయితే ఎక్స్టెన్షన్ సెంటర్ ను మాత్రము ఆ సమయంలో ఎంపీ అరవింద్ తీసుకురావడం జరిగింది. అయితే జాతీయ పసుపు బోర్డు ఖచ్చితంగా నిజామాబాద్ కి రావాలనేటువంటి విషయంలో ఇటు రైతులు మరోసారి ఉద్యమం బాట పట్టారు. ఈ నేపథ్యంలోనే ఇటు మహారాష్ట్రలో ఎక్కువగా పసుపు పంటను పండిస్తారు రైతులు. అయితే మహారాష్ట్రకు పసుపు బోర్డు తరలిపోతుందనేటువంటి ఆందోళన ఇటు జిల్లా పసుపు రైతుల్లో నెలకొన్న సందర్భంలో ప్రధానమంత్రి మోడీ గత లోక్సభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ నేపథ్యంలో ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. దీంతో ఇటు రైతులు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.